ఇవాళ కొత్తగా వస్తుంది ఏంటంటే ఆల్టర్నేట్స్. సో, మనకి ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఈ మధ్య కొత్తగా అనిపిస్తుంది ఏంటంటే ఆల్టర్నేట్స్ అనండి. అసలు ఈ ఆల్టర్నేట్స్ అంటే ఏంటి అని చూద్దాము. ఇప్పుడు సాధారణంగా మనందరికీ తెలుసు మ్యూచువల్ ఫండ్స్ ప్లాట్‌ఫార్మ్ అనేది చాలా బావుంటుందని. మ్యూచువల్ ఫండ్స్‌లో గణనీయంగా మనం ఎస్ఐపి చేసుకుంటూ వెళ్తే దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ వస్తాయని తెలుసు. కానీ ఇప్పుడంతా కూడా ఆల్టర్నేట్స్ అంటున్నారు. సుందరం ఆల్టర్నేట్స్ అని, అలాగే ఐసీఐసీఐ ఆల్టర్నేట్స్ అని, సో ఎస్‌బీఐ వాళ్ళు కూడా ఆల్టర్నేట్స్ అని, ప్రతి ఒక్కళ్ళు ఆల్టర్నేట్స్ అని అంటున్నారు. ఇప్పుడు ఈ ఆల్టర్నేట్స్ అనేది ఏంటంటే చూద్దాం. సో, మీరు చూడండి సాధారణంగా మనకి ఏఎంసీ అంటే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ వాళ్ళు సాధారణంగా కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్, పీఎంఎస్, ఎస్ఐఎఫ్, ఏఏఎఫ్ ఇట్లాంటివన్నీ హ్యాండిల్ చేస్తారు. సో, సాధారణంగా మనకి మ్యూచువల్ ఫండ్స్ అనేది ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలుసు. కానీ మనకి పీఎంఎస్, ఏఏఎఫ్, ఎస్ఐఎఫ్ మీద ఇంకా అంతగా ప్రాబల్యం చెందలేదండి. మనకి 2020, 2010 నుంచి 1995 నుంచి కూడా ఇవన్నీ ఉన్నాయి మార్కెట్‌లో. కానీ అంతగా వీటి మీద అవగాహన లేదు. అందుకని వీటిని సెపరేట్‌గా వింగ్‌గా తయారు చేశారు ఇప్పుడు. ఇప్పుడు చూడండి సాధారణంగా మీరు బ్యాంకులు చూసినా కూడా సాధారణంగా మనం ఎస్‌బీఐ తీసుకుందాం. ఎస్‌బీఐ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఎస్‌బీఐ స్కేల్ 1, స్కేల్ 2 అంటారు. అంటే చిన్న ఒక 50 క్రోర్స్ ఉన్న బ్రాంచ్, 100 క్రోర్స్ ఉన్న బ్రాంచ్ అంటే బ్రాంచెస్‌ని వాళ్ళకున్న ఈ లోన్స్ కావచ్చు, అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లు కావచ్చు, టర్నోవర్ బట్టి కూడా వాటిని డివైడ్ చేస్తారనమాట. ఎప్పుడైతే స్కేల్స్ పెరుగుతూ ఉంటాయో ఒక పెద్ద బ్రాంచ్‌కెళ్లారు ఇప్పుడు అక్కడ మీకు సెపరేట్‌గా ఒక డివిజన్ ఉంటుందండి వెల్త్ అని. హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళు కూడా వెల్త్ మేనేజ్మెంట్ అని అంటారు. ఐసీఐసీఐ వాళ్ళు కూడా వెల్త్ వింగ్ అంటారు. ఇట్లాంటి సెపరేట్ వింగ్స్ అనేవి ఉంటాయి పెద్ద బ్రాంచెస్‌కి. ఈవెన్ ఎస్‌బీఐ కూడా